దేవుడు మనిషిని ఎడబాయడ అన్నటువంటి సందర్భాన్ని మనం ఈరోజు ఆలోచిద్దాం. చదువుదాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. మళ్ళీ ఒకసారి. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని కదా అన్నాడు. ఇది మన ఇళ్ళల్లో కానీ గోడలకు అతికించుకుంటుంటాం ఈ వాక్యం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. అది మనం రాసుకుంటుంటాం, లేకపోతే రాసినటువంటి దాన్ని తెచ్చి ఇంట్లో అతికించుకుంటుంటాం. ఎందుకంటే మనల్ని దేవుడు విడవుడు అని ఒక నమ్మకం మనకు, మనల్ని ఎడబాయడు అని ఒక నమ్మకం మనకు. కనుక మనం ఆ వాక్యాలు మనం పెట్టుకుంటుంటాం. ఇంతకీ వాక్యాలు ఎవరికి అన్వయించబడతాయి? ఈ వాక్యము ఎవరికి దేవుడు చెప్పాడు? యెహోషువకు చెప్పాడు ఈ మాట, నిన్ను విడువను ఎడబాయను అని అన్నాడు. ఈ మాట మనం తెచ్చుకొని మనం కూడా ఇంట్లో తగిలించుకొని ఉంటే దేవుడు మనల్ని విడువడు అని మన మూర్ఖత్వం, అది మన అవివేకం. అది చెప్పింది ఆయనకి. మనకు వర్తించాలంటే ఎలా ఉండాలి? ఆయనలాగా మనం బ్రతకాలి. ఈ వాక్యం మనకు వర్తించాలంటే యెహోషువ గారు ఎలాగైతే బ్రతికాడో దేవుని కోసం, అలాగ మనం దేవుని కోసం బ్రతకాలి. ఇంకో మాట మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. 31 6వ వచనం. భయపడకుడి, వారిని చూచి దిగులు పడపాకండి, మీతో కూడా వచ్చేవాడు మీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. చూడు, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. యెహోషువ గారికి అదే చెప్పాడు. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగం అందరికీ ఇదే చెబుతున్నాడు. నీతో కూడా ఆయన వస్తాడు. ఎవరు? దేవుడు. నీతో ఆయన వస్తాడు, నిన్ను ఆయన విడువడు, నిన్ను ఆయన ఎడబాయడు అని చెప్తున్నాడు. ఆదికాండం చూద్దాం. 28వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండం 28వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదువుదాం. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, నిన్ను కాపాడుచు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను కాపాడుతాను. ఇదిగో నీవు ఎక్కడికి వెళ్ళినా నిన్ను కాపాడుతాను అని అంటున్నాడు. తండ్రి పిల్లల్ని ఇదే కదా అడుగుతారు. ఒక తల్లి తండ్రి పిల్లలకు ఇదే అభయం ఇస్తారు. నీవు ఎక్కడికి వెళ్ళినా నేను కాపాడుతుంటాను అని నేను చెప్తుంటారు. ఒక తండ్రి అన్నాడంట, కుమారుడు తండ్రితో అంటున్నాడు, చిన్నప్పుడు ఏం చేసేవారంటే ఆ పిల్లల్ని చేయి పట్టుకొని అలాగా నడిపించుకుంటూ వెళ్ళేవాళ్ళు. దారి అటుపక్కకు దాటించాలనుకుంటే రోడ్డు, ఆ ట్రాఫిక్లో పిల్లల్ని పట్టుకొని నడిపిస్తుంటాం మనం. బహు జాగ్రత్త అండి. చిన్నప్పుడు ఎత్తుకుంటాము, ఆ తర్వాత పట్టుకొని నడిపిస్తాము. జాగ్రత్తలు ఎన్నో చెబుతుంటాం. ఇంత పిల్లోడైపోయాడు, ఇంతోడైపోయాడు, పెద్దోడైపోయాడు. సుమారుగా 15 ఏళ్ళు వచ్చినాయి, 10వ తరగతి వరకు వచ్చాడు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే ఎప్పుడైనా వాళ్ళ నాన్నతో వాళ్ళ అమ్మతో కూడా వెళ్ళేవాడు. కానీ ఇప్పుడు వాళ్ళ నాన్నతో ఈ 15 ఏళ్ళ వయసు అబ్బాయి అంటున్నాడంట, నేను వెళ్ళిపోతాను డాడీ, ఇంకా నేను వెళ్తాను, నేను ఒక్కని వెళ్ళిపోతాను, మా అమ్మమ్మల ఊరికి నేను ఒక్కని వెళ్ళిపోగలను, నేను నీ తోడు నాకు అక్కర్లేదు అన్నాడంట తండ్రిని. అవునా, సరేలే నేను అలాగని ఛార్జీకి అన్నీ ఇచ్చి మొత్తం ఖర్చులకి ఇచ్చేసి పంపించాడు. వెళ్ళిపోయేటప్పుడు టికెట్ ఇచ్చాడు, టికెట్ కొనిచ్చాడు. రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కించాడు, వెళ్ళిపోయాడు. మార్గమధ్యములో వెళ్ళిపోయేటప్పుడు ఈ టికెట్ పోగొట్టుకున్నాడు.
ఆ బ్యాగు వాష్రూమ్ అందు వెళ్ళినప్పుడు ఆ బ్యాగ్ కూడా పట్టుకొని పోయాడు. ఆ తర్వాత టీసీ వచ్చాడు. డబ్బులు లేదు, పరిస్థితి బాగలేదు, ఇంకేం చేయాలి? అప్పుడు ఆ టీసీ వచ్చినప్పుడు, సార్ మా నాన్న లేడు, మా వాళ్ళు ఎవరు లేరు అనగానే ఇలా చూసేసి, నీ టికెట్ వేరే ఆయన ఇచ్చారులే అని అన్నాడంట. నీ టికెట్ ఇచ్చారు, నువ్వు ఎందుకు కూర్చో అని అన్నాడంట. నా టికెట్ ఎవరుబ్బా అని ఇలా చూస్తే వాళ్ళ ఆయన ఆ పక్క నుంచి వచ్చాడంట. ఏంటి డాడీ? నాకు తెలుసురా, ఒకవేళ నీకై నాకు వయసు వచ్చిందని నువ్వు వెళ్ళిపోతున్నా, నేను వెళ్ళగలనని నీకు అంత ధీమా ఉన్నా, కానీ నేను నిన్ను అంటి పెట్టుకొని నీతో వస్తాను అని అన్నారంట. నన్ను వదులు మమ్మీ, నేను దిగుతాను అంటుంటారు ఈ స్టెప్స్ చూడు పిల్లలు, చిన్నపిల్లలు. మీరేమంటారు? వదిలినా మనసంతా పిల్లల మీదనే, అక్కడెక్కడ కింద పడిపోతారేమో, ఏ గాయం తగిలించుకుంటారేమో అని ఒక భయం మీలో. భయమా ప్రేమనా? ప్రేమ ఎక్కువైపోయి. అదే చెప్పాడు దేవుడు. మేము వెళ్ళగలం, మేము అన్నీ చేసుకోగలమని వారు అనుకుంటుంటే దేవుడు అన్నాడు, నేను విడువను, నీతో వస్తాను, నేను మీతోనే ఉంటాను నేను అంటున్నాడు. ఎంత పిచ్చి ప్రేమ మన మీద దేవునికి, పరలోకపు తండ్రికి. మీతోనే ఉంటాను నేను. మళ్ళీ చదువుదాం. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు. యాకోబు గారితో మాట్లాడుతున్నాడు. పద్దన రాముకు వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. అన్నయ్యకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలు తమ్ముడు తీసేసుకొని వెళ్ళిపోతుంటే అప్పుడు ఆయనతో చెబుతున్నాడు, యాకోబు గారితో దేవుడు చెబుతున్నటువంటి మాట, ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు. నువ్వు ఏ స్థలంలో ఉంటావో అంటే, నువ్వు సినిమాకి వెళ్ళిపోతే, నువ్వు సినిమాలోకి వెళ్ళిపోతే నీ సినిమా హాల్లోకి వస్తాడా దేవుడు? నువ్వు వైన్ షాపులోకి వెళ్ళిపోతే వైన్ షాపులోకి వస్తాడా దేవుడు? నువ్వు ప్యాకెట్ ఆడే దగ్గరికి వెళితే అక్కడికి వస్తాడా దేవుడు? అల్లరితో కూడిన ఆటపాటలు వాళ్ళ దగ్గరికి వెళితే అక్కడికి వస్తాడా దేవుడు? ఇదిగో నేను నీతో కూడా వస్తాను, ప్రతి స్థలములో ఉంటాను, నీతో ప్రతి స్థలములో ఉంటాను నేను అంటున్నాడు ఆయన. చదువుదాం. నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతుంటాను నేను. మరలా ఈ దేశానికి నిన్ను తీడుకొని వస్తాను నాయన నిన్ను అని చెబుతున్నాడు. నువ్వు వెళ్ళే ప్రతి చోట నేను ఉంటాను అంటున్నాడు. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 28వ అధ్యాయం 20వ వచనం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. 28, 20 వచనం. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకో. ఎవరికి చెప్తున్నారు? దావీదు గారు తన కుమారుడైన సొలొమోను గారితో చెప్తున్నాడు. నువ్వు భయపడగాకు, పెద్ద పని ఉంది నీకు. ఏం పని అది? మందిరం కట్టేది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి స్వర్ణ దేవాలయాన్ని కట్టే బాధ్యత సొలొమోనుకు అప్పగిస్తున్నాడు తన తండ్రి. తన తండ్రి కట్టాలనుకున్నాడు, దేవుడు వద్దన్నాడు. ఎందుకు దేవుడు వద్దన్నాడు? నీ చేతులు చాలామంది రక్తాన్ని ఒలికించాయి, నరికి చంపావు నాయన, నువ్వు ఆ చేతులతో వద్దులే అని అన్నాడు. చేతులు చేసినటువంటి తప్పిదానికే మందిరం కట్టద్దు అని అంటే, మనసు చేసిన దానికి ఇంకా ఎలాంటి శిక్ష వేస్తాడో దేవుడు. కట్టద్దు నువ్వు. ఎవరైనా మీరు ఇంట్లోకి వచ్చిన తర్వాత భార్య ఇష్టమైనటువంటి మంచి ఆహార పదార్థాలు బాగా వండి, మా ఆయనకు ఇది బలి ఇష్టం అని వండి తయారు చేసి పెట్టాం, ఇంటికి వచ్చిన తర్వాత నీ చేతులతో నాకు అన్నం పెట్టద్దంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? పోన్లే నేనే పెట్టుకొని తింటానంటే ఎలా ఉంటుంది చెప్పండి? నీ చేతులతో అన్నం పెట్టద్దు అంటే మీకు ఎంత బాధ అండి. మరి దేవుడు అంటున్నాడు,
రాజు అయినటువంటి దావీదు గారితో, నీ చేతులతో కట్టద్దు, నేను ఒప్పుకోను అని అన్నాడు. మరి ఎలా ప్రభువా? కోరికను తీర్చాలి కదా ఆయన కోరికను. మందిరానికి కావలసినటువంటి మొత్తం ముడిసరుకంతా తయారు చేసి పెట్టాడు, విస్తారంగా తయారు చేసి పెట్టాడు. ప్రపంచంలో లేనటువంటి విధమైనటువంటి ఒక పెద్ద మందిరాన్ని నిర్మించాలనుకున్నాడు. ఇప్పుడు పలుకుచున్నటువంటి మాట అది, దావీదును వద్దన్నాడు దేవుడు మందిరాన్ని కట్టమని. అందుకు నీ కుమారుడైనటువంటి సొలొమోను చేత ఆ మందిరాన్ని నేను కట్టించుకుంటాను లేయా, నీ కోరికను అలాగే తీర్చేసుకుందు కానీ అని అన్నాడు. అప్పుడు దావీదు గారు తన కొడుకుకు చెబుతున్నటువంటి మాట ఇప్పుడు చదువుదాం. దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలం పొంది దేవుని పని చేయాలంటే ఏముండాలి? బలం. దేవుని పని చేయాలంటే బలం ఉండాలి. నీవు బలము పొంది ధైర్యం ఉండాలి. ఏముండాలి? బలం ఉండాలి, ధైర్యం ఉండాలి దేవుని పని చేయాలంటే. ఆ పని పూనుకో. నువ్వు భయపడబాకు. పని చేయాలంటే ఈ ధైర్యం తెచ్చుకో, బలం తెచ్చుకో, పని పూనుకో. నువ్వు భయపడవద్దు. నా దేవుడైన యెహోవా నీతో, ఎవరితో ఉంటాడు? నీతో ఉంటాడు. నాతో ఉన్న నా దేవుడు నీతో కూడా ఉంటాడు అంటున్నాడు. చూడండి, నాతో కూడా ఉన్న దేవుడు నీతో ఉంటాడు చెప్పాడా? తండ్రి చెప్పాడు, నాతో ఉన్న దేవుడు నీతో ఉంటాడు అని అన్నాడు. తండ్రితో ఉన్న దేవుడు కుమారుడితో ఉంటాడు. మనతో ఉన్న దేవుడు మన పిల్లలతో ఉంటాడు అని మనం నేర్పించాలి. మనం నమ్ముకున్నటువంటి దేవుని లక్షణాలు, ఆయన పరిశుద్ధత, ఆయన గొప్పతనం మన పిల్లలకు మనం తెలియజేయాలి. అదే తన తండ్రి చెబుతున్నాడు తన కుమారుడైన సొలొమోను గారికి, దావీదు గారు, నాతో ఉన్న దేవుడు నీతో కూడా ఉంటాడు. నాతో ఎందుకు ఉన్నాడు అని అంటే, నా హృదయము ఆయనకు ఇష్టమైంది, నా మనసు ఆయనకి ఇష్టమైంది, నా యథార్థత ఆయనకి ఇష్టమైంది. అందుకే నాతో ఉన్నాడు ఆయన. నాతో ఉండే దేవుడు నీతో కూడా ఉంటాడు నాయనా అని అన్నాడు. చెప్పేటప్పుడు ఎన్ని చెప్పింటాడు, ఎన్ని బుద్ధి మాటలు చెప్పింటాడు తండ్రి కుమారునికి. ఇలా ఉండాలి. దేవుని యొక్క క్యారెక్టర్ ఎంత బాగా చెప్పింటాడు, దేవుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పింటాడు అన్నీ. ఎక్కడ ఉండే నన్ను ఎక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడని చెప్పింటాడు. గొర్రెల కాపరిగా ఉన్న నన్ను తీసుకొని వచ్చి ఇదో ఈ దావీదు పురానికి రాజుగా చేశాడు నన్ను. అసలు దావీదు అనే పురం వచ్చేసింది, సింహాసనం మీద కూర్చోబెట్టాడు ఆయన. నా మనసు నచ్చింది ఆయనకు, నా క్యారెక్టర్ నచ్చింది నా దేవునికి. అందుకే నాతో ఉన్నాడు, నీతో ఉంటాడు అని చెప్పాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. 5వ వచనం చదువుదాం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. అది నిన్ను ఏమాత్రము విలువను. ఎప్పుడు విడువడైనా ధనాపేక్ష లేనప్పుడు. ఆపేక్ష, దాని మీద మనకు అపేక్ష అంటే అండి ఇష్టం, అది కావాలని చెప్పడం. ఒక అబ్బాయికి ఒక అమ్మాయి మీద ఎంత ఇష్టమో అలాగ ధనం మీద ఇష్టపడేటటువంటి వాళ్ళు ఉంటారు. ఆపేక్ష, ఎక్కువ ఇష్టం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో ఎలా ఉండాలి? మనకు కలిగిన వాటితో తృప్తిగా ఉండాలి. మనకు లేని వాటి కోసం మనము ప్రాకులాడకూడదు. కలిగిన వాటితో తృప్తిగా ఉండాలి జీవితం. ఉందా అండి అలాగా? మనకు ఉందా? పురుషులకు కానీ స్త్రీలకు కానీ, మన ఎదురింటి వాళ్ళను, మన పక్కింటి వాళ్ళను, మన బంధువులలో బాగా డబ్బున్నటువంటి వాళ్ళనే మనం చూసుకుంటుంటాం. పేదోళ్ళను మనం చూసుకోము. నీకు కలిగిన వాటితో తృప్తి పొందు అనగానే, ఇదిగో ఇక్కడ ఒకటి ఉంటుంది అనుకోండి, దీంతో తృప్తి పొందరు, మళ్ళీ ఈడగొడతారు పైన. ఎదురంకొను కుట్టించుకునింది కదా, ఇక్కడ
3. ఒకటి సరిపోయింది, బాగుంది. ఆ 2 నీకు అప్పుడు ఆశ లేవు. ఎదురింటోళ్ళని చూసావు, పక్కింటోళ్ళని చూసావు, ఫంక్షన్లో ఎవరినో చూసావు, అందుకే ఇక్కడ గుట్టించుకున్నావు. 1 బాగుంది, నో ప్రాబ్లం, తగు మాత్రం బాగుంది, 1 బాగుంది. ఆ 2 ఎలా వచ్చాయంటే ఇతరులను చూసావు. నీకు కలిగిన వాటితో నువ్వు తృప్తిగా లేవు. ఎవరింటికైనా మనం వెళితే ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో మనకు ఇంత చిన్న ఫ్రిడ్జ్ ఉంటుంది, అది 180 లీటర్లది, ఓకే, మనకు సరిపోయింది. మన 4 5 మనకు సరిపోయింది. వేరే బంధువుల ఇంటికి వెళితే డబుల్ డోర్ది, అది ఏది డబుల్ డోర్, ఇంత పెద్దది, 280 లీటర్లు, మనకు అవసరంలే. కానీ మన ఇంట్లో అది ఉంటే బాగుంటుంది. ఎందుకు? ఏం చేసుకోవడానికి? ఎవరో వచ్చి నీ ఇంట్లో బాగుందని చెప్పడానికి. నీకు కలిగిన వాటితో తృప్తి లేదు, ఏదో కావాలని అపేక్ష. దేవుడు వారితో ఉండడు, అది అర్థం. ఎవరితో ఉండడది? ఆపేక్ష. దేని మీద ఉంటే అందని వాటి మీద అందుకోవాలని తాపత్రయపడతావే, అది ఆపేక్ష. ఈ అపేక్ష దేవుని మీద ఉండాలి, సంఘానికి వెళ్ళే దాని మీద ఉండాలి, వాక్యం మీద ఉండాలి అని చెబుతున్నాడు దేవుడు. ఎవరితో నేను వస్తాను? ఇవి ఎవరికిలో అయితే లేవో వారిని నేను విడువను. ఏమాత్రం నేను చదివి అక్కడికి ఆఫ్ చేసే లోపల మీరు చదవాలి అంతే, ఇంకా అవతల నేను ఏమాత్రము నిన్ను విడవను. ఎందుకు విడవను? మీకు అర్థమైపోయింది. ఎందుకు? ఎప్పుడు విడవడైనా ధన మీద అపేక్షలైనప్పుడు, ఉన్న వాటితో తృప్తి కలిగి ఉన్నప్పుడు వారిని నేను ఏమాత్రం విడువను. నేను ఎన్నడు నువ్వు చచ్చేంత వరకు నేను ఎడబాయను, అది అని అర్థం. నిన్ను ఎన్నడూ నువ్వు చచ్చిపోయేంత వరకు భూమి మీద బ్రతికినంత కాలం నిన్ను నేను ఎడబాయకుండా ఉండాలి అంటే ఒక లింక్ పెట్టాడు. ఆ లింకే నీ ధనం మీద నీవు అపేక్ష పెట్టుకోవద్దు, ఉన్న వాటితో నువ్వు తృప్తిగా బ్రతుకు అని అంటున్నా. ఉన్నదానితోనే. కొంతమంది మీరు చూడండి, ఏదైనా పచ్చడన్నం ఏదైనా పెట్టారనుకోండి, ముఖం అంతా ఒకలాగా పెట్టేస్తారు. రాత్రి అన్నం పెట్టారనుకోండి, ఈ సద్యన్నమా అని అంటారు. ఎలా ఉంటుంది చెప్పండి? ఒకలాగా ఉంటారు. అదే పక్కన వాళ్ళని ఎవరైనా పేదవాళ్ళని చూడండి, ఆ సద్దన్నమే పెడితే, ఆ పచ్చడన్నం వేస్తే ఇలాగ అలుముంటుంటాడు, తింటా అంటారు. వాళ్ళకు మనకేంటంటావు తేడా? ఆ సద్దన్నము, ఆ పచ్చడన్నమే చాలా తృప్తిగా, అది చాలా తృప్తి, అలాగ అనుకుంటుంటారు. నీకేమేమనిపించింది? ఏదెవడు తింటాడు అని అంటున్నావు. వారు దానితో తృప్తి పడగలిగారు, నీకు దానితో తృప్తి లేదు. నీతో ఉండడు ఆయన. తృప్తి లేని జీవితం ఎలా ఉంటాడు ఆయన? ఉన్న వాటితో మనం తృప్తి కలిగి ఉండాలి. వారితో దేవుడు ఉంటాడు. సర్దుకుపోతుందండి ఆవిడ. నువ్వు సర్దుకుంటే నీ భర్త సర్దుకుంటాడు, నువ్వు సర్దుకుంటే నీ భార్య సర్దుకుంటుంది, నువ్వు సర్దుకుంటే మీ అత్తమామ సర్దుకుంటారు. దాంతో తృప్తిగా ఉంటే చాలు. ఒక మంచం ఏదో ఉంది చాలు. దాని ఎవరో తెచ్చుకున్నారంట, ఇటేడు అడుగు ఇటేడు అడుగులు, నీకు అంత రూమే లేదు, ఆడబెట్టుకుంటావు. కలిగిన వాటితో తృప్తి కలిగిన వారితో దేవుడు ఉంటానంటున్నాడు. ఎంత మంచి మాట అండి, ఎంత మంచి మాట. సమయంలో ఇంతవరకు దేవుడు నీతో ఉంటాడు, నేను ఎడబాయడు, నువ్వు ఇలా ఉంటే ఉంటాడు అని పలికిన ఆ దేవుడు మనం పెట్టినటువంటి టైటిల్ ఏంటి? దేవుడు మనిషిని ఎడబాస్తాడా? ఆయన విడనాడుతాడా దేవుడు అని అంటే ఇప్పుడు చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనం చదువుతాం. 18వ అధ్యాయం 12వ వచనం. యెహోవా తనను విడిచి, ఎవరిని విడిచి? సౌలును విడిచి. సౌలును కోరుకునింది ఎవరు? దేవుడే. రాజు కావాలి, ఇశ్రాయేలులకు రాజు కావాలని కోరుకునింది ఎవరంటే ఇశ్రాయేలుడు కోరుకున్నాడు, దేవుడు కోరుకోలే. 40 సంవత్సరాలు రాజుగా దేవుడే ఉన్నాడు వాళ్ళకి అరణ్య ప్రాంతంలో. ఆ తర్వాత మాకు ఒక రాజు కావాలి, లోకానుసారమైనటువంటి ఒక రాజు కావాలి అని అడిగారు దేవుని. అప్పుడు దేవుడు సమూయేలుతో చెప్పి, నాయనా వాళ్ళకు రాజు కావాలంట,
ఒక రాజును నువ్వు ఏర్పాటు చెయ్యి అని అన్నాడు. సరే అని అన్నాడు. అప్పుడు రాజు కావాలంటే అప్పటి కాలంలో ఎలా అవ్వాలి అని అంటే ఒక దేశాన్ని జయించి ఆయన రాజుగా ప్రకటించుకోవాలి. కొంతమంది జనాలను చంపేసి వాళ్ళను భయపెట్టి ఆ ప్రాంతాన్ని అంతా తన కైవసం చేసి తన జెండా పాతుకోవాలి. ఇది నాది అని చెప్పుకోవాలి. అది అప్పట్లో రాజు కావాలంటే. కానీ ఇశ్రాయేలులకు రాజు అవ్వాలంటే చాలా ఈజీ. ఓటింగ్ సిస్టమ్ లేదు, చూశారు, ఓట్లు పెట్టుకునేది లేదు, డబ్బులు పంచేది లేదు, ఏమీ లేదు. కానీ ఉచితంగా రాజు అయిపోతున్నాడు. ఎవరు చేశారు ఉచితంగా సౌలుని గారిని రాజుగా? దేవుడు చేశాడు. అలా గాడిదలు పోయాయి. ఎవరి? సౌలు తండ్రి అయిన కీసు కుమారుడైనటువంటి వాడు సౌలు. ఆయన గాడిదలు తప్పిపోయాయి. పనివాణ్ణి తీసుకొని గాడిదలను ఎత్తుక్కోవడానికి వెళ్ళిపోయాడు. అక్కడ దొరకలే. అప్పుడు అన్నాడు, అరే పనివానితో, అరే మనం వెళ్ళిపోదాం రా, మన గాడిదలు ఇంకా కనపడడం లేదు, మా నాన్న నా మీద ప్రేమ కలిగి ఉన్నాడు, నా మీద మనసు పెట్టుకొని ఉన్నాడు, బాధపడతాడు, వెళ్ళిపోదాంపా, పోతే పోయింది గాడిదలు అనుకున్నాడు. అప్పుడు ఆ పనివాడు చెప్పాడు, అయ్యా ఇక్కడ ఎవరో ఒకరు దైవ సేవకులు ఉంటారు, వారు వెళ్ళి మనం అడుగుదాం, ఆయన చెబుతాడు మన గాడిదలు ఎక్కడ పోయాయో అని అంటాడు. అవునా? ఆయన ఏమన్నా అడుగుతాడేమరా? ఆయన ఏమైనా మన గాడిదల గురించి సమాచారం చెప్పాలంటే ఏమైనా అడుగుతాడేమో. ఇప్పుడు కూడా అంతే. మనకు సేవకులు ఎవరైనా రావాలనుకో వేలు లక్షలు ఇవ్వాలి వాళ్ళకు. మన దగ్గరికి వచ్చి దేవుని మాటలు చెప్పాలంటే వేలు లక్షలు ఇవ్వాలి వాళ్ళ చేతికి మనం. ఇదే సౌలు చేసింది అదే. మన దగ్గర ఏమి లేదే, ఆయనకి ఇవ్వాలనుకుంటే మన దగ్గర ఏమి లేదే అని అనుకుంటుంటే ఏదో చిన్న వెండి ఉంది ఆయన దగ్గర, పదా అది ఇచ్చేద్దాం, పదా ఇచ్చేసి అడుగుదాం. సౌలు అక్కడి నుండి వస్తున్నాడు. అదే టైంలో సమూయేలును పంపించాడు దేవుడు. అదిగో కీసు కుమారుడైనటువంటి సౌలు వస్తున్నాడు. అందరి భుజాల కంటే అతని భుజాలు హైట్గా ఉంటాయి. ఏం గుర్తులు చెప్తున్నాడు దేవుడు? ఆయన ఎంత హైట్ ఉన్నాడో దేవుడు చెప్తున్నాడు. చూడండి, నేనేంది పొట్టుకున్నానని నువ్వు అనుకుంటున్నావు, నేనేంది కలర్ బాగలేదని నువ్వు అనుకుంటున్నావు. నీ కలర్ వేసింది ఆయనే, నువ్వు ఇంతెత్తే పెరగాలని పెట్టింది ఆయనే. నువ్వు ఎందుకు ఫీల్ అవుతావు? 6 అడుగులు ఎత్తు నేను లేనని. నువ్వు 6 అడుగులు అయితే నీకు ఇంకో పురుషుని అంతది ఎన్ని అడుగులు తీసుకురావాలి నేను? చాలే నీకు ఇంతుంటే చాలే. దేవుడు పెట్టాడు అది. అతని భుజములు ఇశ్రాయేలు జనాంగం అందరిలో అతని భుజము హైట్గా ఉంటాయంటే అంత హైట్గా అందగాడు ఆయన. అడుగో వస్తున్నాడు చూడు సౌలు, అతనే. ఆ సౌలును నువ్వు అభిషేకం చెయ్యి. ఎవరికి? ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకం చెయ్యి అని అన్నాడు. ఇశ్రాయేలు మీద రాజుగా అతనికి అభిషేకం చెయ్యి అని అన్నాడు. ఇప్పుడు చెప్పండి, రాజ్యాన్ని ఏమన్నా కైవశం చేసుకోవాలంటే యుద్ధాలు చేశాడా? డబ్బులు ఖర్చు పెట్టాడా? ఏమి లేదు. ఉచితంగానే అతన్ని రాజుగా చేసేసాడు దేవుడు. ఉచితంగా రాజు అయిపోయిన తర్వాత అపేక్ష ఎక్కువైపోయింది. ఒక ప్రాంతాన్ని నాశనం చేయమని దేవుడు చెప్పి పంపిస్తే మనుషులను కానీ పశువులను కానీ దేని ఉండని కూడా సర్వము నిర్మూలం చేసే చంపేయి అని అన్నాడు దేవుడు సౌలుతో. సరే అని అన్నాడు. మొత్తాన్ని చంపేశాడు. ఏమేమి చంపేశాడు తెలుసా? ముసలి ఎద్దులను, ముసలి ఆవులను, ముసలి గేదెలను, అలాంటి వాటిని చంపేసి ఇలాగ చూసిన వెంటనే ఒంగోలు గిత్తలు అలాంటివి ఉంటాయి కదండి, బ్రెజిల్ అట్లాంటి పెద్ద పెద్ద గిత్తలను తీసుకొని, మన భారతదేశం కాదు ప్రపంచ దేశాల్లో పేరు పొందినటువంటి గిత్తలు ఏంటో తెలుసా? ఎద్దులు, ఒంగోలు. ఈ ఒంగోలు ప్రదేశంలో నుంచి బ్రెజిల్ తీసుకపోతే ఆ బ్రెజిల్ ప్రాంతంలో నుంచి ప్రపంచ దేశాలన్నిటికీ వాటి శ్రమను ఉత్పత్తి చేసేసి ఈ బ్రీడే అక్కడికి పంపించారంట. లక్షల రూపాయలండి, కోట్ల రూపాయలను గడించేటటువంటిది అది. అలాంటి పెద్ద పెద్ద ఎద్దులు కనపడ్డాయి అనుకో, ఈయనకు ఏం చేశాడు? ఒరే ఇంటికి తీసుకుపోరా వీటిని అని అన్నాడు. ఆయన ఏం చేశాడు? అన్నీ చంపేయమన్నాడు. అది మంచిదైనా అది బక్కదైనా మంచిదైనా కొవ్వి పట్టిందైనా బండలాగేదైనా చంపేయమని అన్నాడు. ఈయన అంటే మంచి మంచి పశువులన్నిటిని తెచ్చుకొచ్చుకొని ఒక శాలలో పెట్టేసేసాడు. అబ్బాయి ఏం తెలియనట్టున్నాడు. పిలిచాడు ఆయన, దేవుడు పిలిచాడు, సమూయేలు అని. చెప్పయ్యా, ఏమీ లేనటువంటి వానికి
గాడిదలు పోతే గాడిదల కోసం ఎత్తుకులాడుకుంటూ వచ్చినవాడు ఆయన. అలాంటి వాడిని నేను తీసుకొచ్చి మనుషులను ఏలుబడి చేసేటటువంటి రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టాను అతను. నేను మర్చిపోయాడు. అపేక్ష వచ్చేసింది. ఏమొచ్చింది? మనం ఏం చదువుకున్నాం? ధనాపేక్ష లేకుండా ఉన్న వాటితో తృప్తి కలిగి ఉంటే ఉంటాను వాళ్ళతో అన్నాడు దేవుడు. ఇప్పుడేమైంది? అపేక్ష వచ్చేసింది. మంచి వాటిని చూసిన వెంటనే అపేక్ష వచ్చేసింది. అయితే పిలిచాడు. అప్పుడు పిలిచాడు. ఆ రోజు నేను ఇలా చెప్పాను కదా, అతను నేనే కదా కోరుకునింది. ఇప్పుడు అతను ఏం చేశాడు? అపేక్ష వచ్చింది కనుక పోయి చెప్పు అని అన్నాడు. ఆయన వెళ్ళాడు. ఇలాగ దారి వెంట పోతుంటే ఏం కనపడట్లా. ఏంటి సౌలా, దేవుడు చెప్పిన పని చేసావా? పొల్లు పోకుండా చేశాను. ఏం చేశాడంట? పొల్లు తప్పిపోకుండా చేశాను దేవుడు చెప్పినటువంటి పని అని అన్నాడు. కరెక్టే. పశువులన్నిటిని నిర్మూలన చేసావంట. చేశానని అన్నాడు. అక్కడి నుంచి నాకు శబ్దాలు వినపడుతున్నాయే. ఆబోతులు ఎలా అరుస్తాయి? ఆబోతులు ఎలా అరుస్తాయి? గట్టిగా అరుస్తాయి కదా. అక్కడ నుంచి రంకెలు వినపడుతున్నాయంట. రంకె ఎవరేస్తారు? ముసలిదే, వయసులో ఉండేదా? ఆ రంకెలేంటి నాకు వినపడుతున్నాయి? ముసలి అయితే ఏమి రంకెలు వేస్తాయి? గట్టిగా అరుస్తున్నాయి. అర్థమైపోయింది. ఓ తెలిసిపోయింది అని ఏమంటున్నారు? ఓ అయ్యా, దేవునికి బలి ఇద్దామని. ఒరే నువ్వు దొంగతనమే చేయబాకంటే, దొంగతనం చేసి తెచ్చి ఎందుకురా కట్టాలంటే దేవునికి కానికేద్దామని. ఆదివారం ఆయనకి ఇష్టమా అది? దేవుని మాట వినడమే ఆయనకు ఇష్టం. దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చడం ఇష్టం ఆయనకు. అది చెప్తున్నాడు ఆయన. అప్పుడు చెబుతున్న మాట ఇది. చదువుదాం ఇప్పుడు. యెహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉండట చూచి సౌలు భయపడి, చూడు భయపడి, ఎవరికి భయపడిపోయాడు? దావీదుకు భయపడిపోయాడు. ఎప్పుడైతే దేవునికి భయపడలేదో మనుషులకు భయపడవలసి వస్తుంది. దేవునికి భయపడితే మనుషులకు భయపడాల్సిన అవసరంలా. దేవునికి భయపడలా, దేవుని యొక్క చిత్తాన్ని చేయలా. తనతో ఉంటాననుకున్నటువంటి దావీదును చంపాలనుకుంటున్నాడు. 2 సార్లు ఏమనుకున్నాడు తెలుసా? ఈట తీసేసుకొని బలంగా స్పీడ్గా ఇసిరేసి లోపల గుచ్చుకొని ఆ గోడకి వెళ్ళి తగులుకొని చంపేయాలనుకున్నాడంట. అంత కోపం అండి, కోపం. అసలు విషయం తెలిసింది కదా, ఎవరికి తోడుకున్నాడు? దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు అని అంటే ఈయన ఏమన్నా చేయడానికి ఉందా? అదే మాట పలికింది ఎవరు? సౌలే. దేవుడు చదువుదాం. యెహోవా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? సౌలే. యెహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉన్నాడని సౌలు దావీదునకు భయపడెను. కాబట్టి సౌలు అతనిని తన యొద్ద ఉండకుండా అంతకుముందు ఏం చేయాలనుకున్నాడు? చంపాలనుకున్నాడు. ఈటతో చంపేయాలనుకున్నాడు. వద్దు, నేను నా కళ్ళ ముందు ఉంటే నేనేం చేస్తానో నాకే తెలియదని సహస్రాధిపతిగా పంపించేశాడట. ఉద్యోగం ఇచ్చి పంపించేసేసాడు. వద్దు పోరా, నా దగ్గర వద్దు పోరా అని. చూశారు? మనిషిని చంపటానికి కూడా ఆయనకి ఎప్పుడైతే ఉపకారం చేయాలని దావీదు అనుకున్నాడో ఆయన్నే చంపాలనుకున్నటువంటి మనసు వచ్చేసిందండి. క్షమించేటటువంటి గుణం లేకుండా పోయింది. చేసిన దానికి కృతజ్ఞతగా ఉండేది లేకుండా పోయింది. అల్లునే చంపాలనుకున్నటువంటి ఆయన నన్ను విడిచిపెట్టాడని ఎప్పుడు అర్థమైపోయింది? ఎప్పుడు అర్థమైంది? కూర్చొని ఆలోచిస్తే అర్థమవుతుంది. నాకే ఎందుకు ఇలాగ జరుగుతుంది, నేనేం చేశాను అని మనం కూర్చొని ఆలోచించాలి. 28వ అధ్యాయము 15-16 వచనాలు చదువుదాం. అదే సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయము 15-16 వచనాలు చదువుదాం. 28-15-16 వచనాలు. సమూయేలు నన్ను పైకి రమ్మని. పైకి రమ్మని అంటే ఎక్కడున్నట్టు ఇప్పుడు అర్థం? ఆయా బావిలో కాదు ఉండేది, కింద లేడు, ఈయన అప్స్టేర్లో లేడు, ఆయన పాతాళంలో ఉన్నాడు. చచ్చిపోయేటప్పటికీ ఎవరు?
సమూయేలు చనిపోయాడు. సమూయేలు చనిపోయిన తర్వాత ఈయన రాజ్యం బాగలేదు, ఈయనకు అన్ని కష్టాలు. అలాంటి టైంలో ఈయన బాగా దేవునిలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి చేతులు చూసేటటువంటి వాళ్ళను, చిల్లంగి పని చేసే వాళ్ళని, ఇలాంటి వాళ్ళందరినీ, మంత్రగాళ్ళని అందరినీ ఏం చేశాడు ఆయన? వాళ్ళ పట్టణము లేకుండా తరిమేశాడే, పంపించేశారు అన్నాడు. ఎవరు ఉన్నప్పుడు? దేవుడు తనలో ఉన్నప్పుడు, దేవుడు అంటే సౌలుకి ఇష్టమైనప్పుడు ఇలాంటి వాటన్నింటినీ వాళ్ళని పారదోలమని చెప్పాడు. దేశాన్ని విడిచిపెట్టి పొమ్మని రా వాళ్ళను అని అన్నాడు. మంత్రగాళ్ళను, చిల్లంగితనం చేసే వాళ్ళని పంపించేసేయని అన్నాడు. ఎవరు లేరు, అందరూ పారిపోయారు. ఇప్పుడు ఎవరు అవసరం వచ్చింది? ఏది అవసరం వచ్చినప్పుడు ఎవరు చెప్పేవాళ్ళు? పాస్టర్లు అంటే అందరికీ, దేవుని సేవకులు అంటే చాలామందికి వాళ్ళ అవసరాలు వచ్చినప్పుడు ఏం చేస్తుంటారు? వాళ్ళకి ఫోన్ చేసి, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అని అన్నారు. నీకేదో కోపం వచ్చేసేసి వాళ్ళందరినీ తరిమేసేసావనుకో, వాళ్ళకి ఇష్టం లేదు ఇప్పుడు నాకు అందరూ అని అనుకో. ఇప్పుడు నీకు అవసరం వచ్చినప్పుడు ఎవరు గుర్తొస్తారు? పాస్టరే కదా, పాస్టర్ గుర్తొస్తాడు. ఇప్పుడు ఈయనేమనుకున్నాడు? వాళ్ళందరూ వద్దనుకున్నాడు. ఎవరిని నమ్ముకున్నాడు అంటే దేవుని నమ్ముకున్నాడు. సమూయేలు చెప్పేవాడు, ప్రవక్తను నమ్ముకున్నాడు. ఆయన దేవునికి చెప్తాడని. ఆయన లేడు, ఆయన వదిలిపెట్టాడు. తర్వాత ఒకవేళ ఈ చిల్లంగితనం చేసే వాళ్ళని చెప్తారని అనుకుంటే వాళ్ళని తొలగి నేనే. అప్పుడు అడిగాడు, ఒరే సమూయేలు చచ్చిపోయారా ఏదైనా ఆయన్నే అడిగేవాళ్ళం. దేవుడా నన్ను ఏం చేశాడు? నన్ను వదిలిపెట్టేసేసాడు, నన్ను త్రోసేసేసాడు. ఇక నాకెవరు చెప్తారా? జరిగే వాటిని గురించి ఎవరు వివరణ చేస్తారు? ఒక ప్రవక్తన లేడు, దేవుడా నన్ను వదిలిపెట్టాడు, ఏ మోకం పెట్టుకొని ఆయన పోయి నేను అడగాలి? సరే పోనీ ఆ చిల్లంగితనం కదా అంతో ఇంతో చెబుతారు అనుకుంటే వాళ్ళను తన్ని తగలేశాను నేను. ఇప్పుడు నాకెవరు? అడిగాడు ఒక మనిషిని, వాళ్ళ దగ్గర ఉండేవాడిని. మరి వాళ్ళు ఎవరైనా, నువ్వే కదయ్యా పోగొట్టింది అందరినీ అని అన్నాడు. ఎతుకురా, ఆ పక్కన ఎక్కడైనా దేశంలో ఉంటే ఎతుకు అంటే ఎతికితే పోతే ఒక ముసలావిడ కనపడింది. సౌలు పోవాలి. ఇంకా ఈయన కూర్చుంటే కదా ఆయన చెప్పేది కరెక్ట్గా. మీరు పోతారా చేయి చూపించుకోవడానికి? నీ పక్కింటి వాళ్ళు పోతారా? మీకేదైనా అవసరం అయితే గద్దె చేయించుకోవడం అంటారు కదా మన సైడు. మీరా ఏరే వాళ్ళ చేతిలా? నాకు పెళ్ళి అవుతుందో కాదో అని చెప్పాడు అనుకో, నువ్వు చూపిస్తే చెబుతాడు. నా కొడుకు పెళ్ళి అవుతుంది లేదో నా చేయి చూసి చెప్పు అంటానే. ఏడు నీ కొడుకు? అందుకే ఇప్పుడు ఆయన వెళ్ళాడు, సౌలు వెళ్ళాడు. సౌలు రాజుగా వెళితే ఆమెకు భయం వేస్తుంది, చెప్పదు. అందుకు సౌలు మారు వేషం వేసుకొని వెళ్ళాడు. వేరే రాజుగా వెళ్ళలా, మారు వేషం వేసుకొని వెళ్ళాడు. దాని దగ్గర కూర్చున్నాడు. ఎవరు కావాలన్నయ్యా నీకు అని అన్నాడు. సమూయేలు కావాలి, నాకు సమూయేలు కావాలి అని అన్నాడు. అవునా సౌలువా నువ్వు? ఆయనతో పని ఎవరికి? ఆయనకే కదా. ఆ మహానుభావుడు ఉన్నాడు కదయ్యా సౌలు, ఆయన పుణ్యామా అని మా వాళ్ళని అందరినీ ఎవరి దాంతో బతుకుతాన్నాం మేము, ఆ మంత్రాలు తంత్రాలు వేసుకొని. ఆయన తరిమేసేసాడని ఎవరితో చెబుతున్నారు? ఆయనతోనే చెబుతుంది ఈవిడ. ఏమని లేక సైలెంట్గా ఉండిపోయాడు. ఈ యాక్టింగ్లో నెంబర్ 1 కదా. ఏం వేశాడు? మారు వేషం వేసుకోవడం తెలుసు, అవి తెచ్చుకొని అక్కడ పెట్టేసి ఏం తెలియకోకుండా మాట్లాడేది తెలుసు. ఇలాంటి చేసేటటువంటి వాళ్ళతో దేవుడు ఉండడు. ఈ పనులు చేసేవారితో దేవుడు ఉండడు. ఎవరిని రప్పించాలి నీకు? నాకు సమూయేలుకు రప్పించాలి. అప్పుడు బయటికి, ఇప్పుడు 15వ వచనం చదివితే మీకు అర్థమవుతుంది చూడండి. సమూయేలు బయటకు వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? పాతాళములో ఉండే పరదేశంలో నుంచి బయటకు వచ్చాడు సమూయేలు. పంపించాడు చూడండి దేవుడు బుద్ధి చెప్పడానికి. సమూయేలు సౌలుతో అంటున్నాడు. అందుకు సమూయేలు, నన్ను ఎందుకు పైకి రప్పించావు? అక్కడ నేనేందో విశ్రాంతిలో ఉంటే, నేనేదో విశ్రాంతిలో ఉన్నాను అక్కడ, నన్ను ఎందుకు పైకి రప్పించావు? నన్ను పైకి రప్పించి నువ్వెందుకు నన్ను రా అని తొందర పెట్టావు? సౌలును అడగగా సౌలు, నేను బహు శ్రమలో ఉన్నాను. మీరు చెప్పండి. శ్యాంబాబు మీ నాయన ఉన్నాడా లేడా? లేడంట. చచ్చిపోయాడు. ఇప్పుడు ఏదైనా కష్టం వచ్చిందనుకో, మీ నాయనను బయటికి రప్పమని సేవకులకు చెప్పు. రప్పిస్తారా? రప్పిలేడు. వస్తే మాత్రం ఎలా ఉంటుంది? నేనే ప్రార్థన చేస్తాను అనుకున్నా కొద్దిసేపు, అడుగో వచ్చాడు అన్నాడు అనుకో, నువ్వు ఉంటావా పోతావా?
నువ్వు ఒరే మీ తాత మీ అబ్బరా అని మీ పిల్లలకి చెప్పినా వాళ్ళు మీ మామనే అని ఆమెకి చెప్పిన ఆమె పారిపోతుంది. కానీ ఇక్కడ సమూయేలు గారు వచ్చారు. ఎందుకు తొందర పెట్టావు నన్ను, ఎందుకు బయటికి రప్పించావు నన్ను అని అనింది అన్నాడు. సౌలు, నేను చాలా శ్రమలలో ఉన్నాను, ఫిలిష్తీయులు నా మీదికి యుద్ధానికి రాగా ఏం చెప్పుకుంటున్నాడు? దేవుడు నన్ను ఎడబాసి. మనం ఫస్ట్లో ఏం చదువుకున్నాం? నిన్ను మరువను, నిన్ను ఎడబాయను అని అన్నాడు. ఇక్కడ ఈయనతో అంటాడు, రాజుగా చేసింది దేవుడే, ఆయన్నే దేవుడు ఏం చేశాడు అంటే ఎడబాశాడు. దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనా, చాలేనా, దేవుడు నన్ను ఎడబాసి అని అన్నాడు. చూడు, దేవుడు నన్ను ఎడబాసేసేసాడు. ఎప్పుడు? ఆయన మాట ఎవరైతే వినరో వాళ్ళను వదిలేసేసేస్తాడు. మనం ఎప్పుడు అంటుంటాం, మనం చెప్పిన మాట ఎంతకి వినకపోతే ఒకటి ఏం మురిగిపోయింది అనుకుంటాం? గుడ్డు. మనం ఇప్పుడు కొనుక్కొచ్చుకుంటే గుడ్డు కాదు, ఒక పిల్లవాని గుడ్డుతో సమానంగా ఎంచి అలాగ పెంచుకొని ఉంటాం కదా చిన్నప్పుడు. చచ్చిపోతే చచ్చిపోయినా ఒకటి మురిగిపోయింది పో అనుకుంటాను, నలుగురిలలో ఒకటి చచ్చిపోయింది పో అనుకుంటుందంట. అంత మాట తల్లి ఇలాగ పెట్టుకొని పాలు తాపి చనకన పెట్టుకొని వాని కోసం ఎన్నో చేసినటువంటి ఆ తల్లి అండి పెద్దోడైన తర్వాత ఎప్పుడైనా రెండు నీళ్ళు తీసుకొచ్చి ఇరా అంటే ఇవ్వకపోతే ఒక ఫోటో తీసుకొని అంట పెట్టుకోండి. మీరు చూశాను, ఒక ఫోటో తీయాలంట కొడుకులది, బాగా స్నానం చేసినప్పుడు పౌడర్ వేసి. ఆ ఫోటో కాదు, వాడు వాష్రూమ్కి వెళ్తే నీళ్ళతో కడిగావే ఆ ఫోటో తీసి పెట్టుకోవాలంట మీరు కదండి. ఆ ఫోటో తీసి పెట్టుకుంటే ఇదిరా నీ ఒరిజినల్, నేను నీకు సేవ ఎక్కడి నుంచి చేశానో చూడని చెప్పడానికి. పెద్దవాడై నిన్ను పట్టించుకోకపోతే ఇలాగ చూశాను నిన్ను అని చెప్పడానికి. అది అప్పుడు బుద్ధి వస్తుంది వాళ్ళకని. ఎలాగ చూసుకున్నాడు దేవుడు వాళ్ళని. అలాంటి దేవుడు ఎందుకు ఎడబాయవలసి వచ్చింది అంటే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు. న్యాయాధిపతులు చూద్దాం, 16వ అధ్యాయం 20వ వచనం. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 20వ వచనం, 16-20వ వచనం. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 20వ వచనం చదువుదామ్మా తొందరగా. ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటిలాగనే నేను బయలుదేరి విరుజిమ్ము కొందును అనుకున్నాడు. ఆయనకేం అలవాటు? మీరు కూడా ఏంటండి, మేము ఎప్పుడు ఇట్లా అనుకోం కదా. ఎవరు అనుకుండేది ఇట్లా ఎప్పుడు? రెండింటి మీద గాలి స్త్రీలకు, ఒకటి చెంగు మీద, ఒకటి ఈట మీద. ఎప్పుడు ఇట్లా అనుకుంటుంటారు చేసేటప్పుడు అన్నిటి మీద. ఇది ఇట్లా సర్దుకుంటుంటారు. సంసోనుకు మరి ఆయనకు కటింగ్ చేయొద్దు అని చెప్పాడు కదా దేవుడు, నాజీరు చేయొద్దు అని చెప్పాడు కదా. బాగా వెంట్రుకలు పెరిగాయి. ఆయన లేచిన వెంటనే మీరు కూడా లేస్తాను ఉదయాన్ని ఏం చేస్తారు? ఇలాగనుకొని ఒక్క ప్లక్కలా వేసుకుంటారు. ఒకటి ప్లక్కరనా ఏదో అంటారు దాన్ని, అది వేసుకుంటారు. సంసోను గారికి కూడా ఎక్కువగా వెంట్రుకలు ఉన్నాయి కదా. నిద్రపోతున్నాడు, ఆవిడ లేపింది. భార్య కాదులే, ఆమెతో తోడు తెచ్చుకున్నాడు, అక్కడ ఉండిపోయాడు. ఆ సంసోను, ఫిలిష్తీయులు నీ మీద, ఫిలిష్తీయులు అనే మాట చెబితే అలా అంటుంటే చూడు, మనం వాని మాట ఎత్తగాకు నాకు ఎక్కడో, అది చెప్పలేరులే ఎక్కడో, కానీ చెప్తారు ఊరికి అంతే, ఎక్కడో కాలుతుందేనని. వారి మాట ఎత్తబాకు నా దగ్గర అంటుంటాం. ఎవరి మాట ఎత్తితే సంసోనుకు కోపం, ఫిలిష్తీయుల మాట ఎత్తితే ఆయనకు కోపం. నిద్రలో, గాఢ నిద్రలో ఉన్నాడు. ఆయన లేపాలంటే లేవయ్యా లేవయ్యా అంటే లేరు కొంతమంది పిల్లలు. నేనే ఉన్నాను అనుకో, వాళ్ళ అమ్మ పోయి పిల్లలను ఇలా లేపింది అనుకో, అటు తిరుగుతారు ఇటు తిరుగుతారు, అటు చేస్తుంటారు అనమాట. రే అన్నాను అనుకో, డాడీ అంటారు వాళ్ళు. అది నీకు నేను కాదు లేరా, ఆయనే కరెక్ట్ అని కదా. ఎవరో ఒకరు ఉంటారు పిల్లలకు భయం పెట్టేవాళ్ళు, వాళ్ళ మాట ఎత్తితే వాళ్ళకి భయం. సంసోను అని అంటారు, లైలా సంసోను లైలా. ఫిలిష్తీయులు అనంగానే లేచి
ఆ పదము లోపలికి వెళ్ళిందో నరానికి లోపలికి వెళ్ళిపోద్ది, మైండ్లో నుంచి వెళ్ళిపోయి ఎప్పటిలాగానే అని ఉంది అక్కడ. ఏమని? ఎప్పటిలాగానే. లేచిన వెంటనే ఎప్పుడు లేస్తానేమనుకుంటాడు? ఇలాగనుకోగానే అలాగ బలం వచ్చేస్తుందంట ఆయనకు. మనకు తింటే బలం ఆయనకు, వీళ్ళ జిమ్ముకుంటే బలం ఆయనకి. మనకు సీక్రెట్ ఆఫ్ ద మై ఎనర్జీ. నీకు ఎనర్జీ రావాలంటే ఏంటి? బూస్ట్. ఆయనకు బూస్ట్ కాదు, ఆయనకేంటి? నా సీక్రెట్ చెప్పు. అదే అంటుంది. వీళ్ళందరూ సీక్రెట్ చెప్పారు. ఏమని? నీ సీక్రెట్ ఏంటయ్యా? నా కొడుకేమో సన్నగా ఇలాగున్నాడు, నీ కొడుకు ఎందుకు అలా ఉన్నారని అంటే, ఇదిగో టీవీ పెట్టి చూపిస్తుంది ఆవిడ. ఏమని? మా వాని ఎనర్జీ అంటూ తెలుసా? బూస్ట్. మీ కొడుకు ఇంతెందుకు అయిపోతే నేను ఎవరిని? ఆమె కాంప్లైన్ బాయ్. ఎవరు? నేను ఎవరిని తెలుసా? కాంప్లైన్ బాయ్. అది వాడడం వల్ల నేను ఇలాగున్నాను అని అంటున్నాడు. మా వాడు బూస్ట్ తాగడం వల్ల ఇలాగున్నాడు, అది సీక్రెట్ అన్నావు నువ్వు. సోమన్ ఏమంటున్నాడు? నీకేంటి బలం అంటే బూస్ట్ కాదు. ఏంటి? నా జుట్టు. అది అడిగింది ఆమె. ఈ బలం ఎలా వచ్చింది? ఫిలిష్తీయుల సర్దారులు 1000 మందిని పచ్చి గాడిద దవడ ఎముకతో అతను మార్చిన వీరుడా, నీకెలా వచ్చింది ఈ ఎనర్జీ అని అడిగింది ఆవిడ. దలీలా ఏదేదో చెప్పాడు అన్నీ. లాస్ట్కి చెప్పాడు, నా బలం ఏంటో తెలుసా? నేను స్టోర్ బియ్యం తింటాం వల్ల అని అన్నాడు అనుకో. స్టోర్ బియ్యం తెప్పించుకుంటుంది ఆవిడ. నా బలం ఏంటో తెలుసా? ఎండియాల బియ్యం తినడం వల్ల అని అనుకో, అవి తెప్పించుకుంటారు. నా బలం పలాని ఎగ్గు తినడం వల్ల అంటే అవి తెప్పించుకుంటారు. అలాగే అన్నీ చేశారు, ఏది నిజం చెప్పలా. చివరికి చెప్పేసేసాడు. ఇలాగ వెప్పటిలాగా విజరజిమ్ముకున్నాడంట. ఏం లేవు. అప్పటికే గుండు గొరిగిచ్చేసింది ఆవిడ. అప్పటికే ఏం చేసేసింది? బాగా ఇక్కడంత బాగుంది, తొడ మీద పండ పెట్టుకొని మోసం అట్లాంటి చేసే భార్య అయినా భర్త అయినా జాగ్రత్త. మరీ ఎక్కువ చేసినట్టు అది అంటుంటారు చూడు. కొన్ని పదాలు చెప్తుంటారు మనోళ్ళు. ఏదైనా బాగా ప్రేమగా మాట్లాడు, నీది ఏదైనా కావాలంటేనో ఏం వేసినట్టంట? బిస్కెట్ అంట. ఇలా ఎక్కువ అంటారు వీళ్ళు. బిస్కెట్ అనేది బిస్కెట్ వేశారంట. అదంట. మరి ఆమె ఏం వేసినట్టు వెనకు? అదే ప్రేమనా పావడా. తొడ మీద పండుకోబెట్టుకొని, ఏమయ్యా ఎన్ని రోజులు అబద్ధం చెప్పావు, నేను నమ్మను, నా మీద ఉండే అంత ప్రేమంతా ఒట్టిదే, అబద్ధం అని అర్థమైపోయింది అని అంటానే, ఎందుకురా దీని పంచాయతీ? విసిగిపోయాడంట. ఆమె మాటలతో ఏమైపోయాడంట? విసిగిపోయాడంట. ఎవరు విసిగిచ్చేది? ఎవరండి విసిగిచ్చేది? భార్య. మరి స్త్రీలు అన్నారనుకో, వాళ్ళందరి కోపం. మరి విసిగిపోయిందంట. నువ్వు తెచ్చిందాక సచ్చినట్టే ఇంకవాడు. ఏమైనా కావాలంటే నువ్వు కావాలనుకుంటే 1,50,000 దగ్గరకు వచ్చింది. ఏది? బంగారు తులం. తీసుకురా అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలా? పనులు లేవు, సరిగా ఏమి లేవు, జీతాలు టయానికి వేయడం లేదు ప్రభుత్వాలు. ఎక్కడి నుంచి తేవాలమ్మా అంటే నువ్వు ఏమన్నా చెయ్యి. విసిగించినప్పుడు అప్పుడు కార్పొరేషన్ వడ్డీకి తెచ్చాడు 5 రూపాయలకు. అదే చెప్పాడు, సీక్రెట్ చెప్పేసేసాడు. ఇప్పుడు గుండు గొరిగిచ్చేసేసింది. వీటిల్లో ఉంది. నిజమేరో, మా ఊరిలో ఎవరైనా కటింగ్ చేసుకుంటే ఈయనది ఒక్కందే పురుషులలో డిఫరెంట్గా ఉంది, ఇశ్రాయేలులో ఎవరికి లేనిది అంటే ఖచ్చితంగా ఇది నిజమై ఉండొచ్చు అనుకునింది. నేర్పరి అయిన మంగళవాణి తెప్పించిందంట. ఎందుకు నేర్పరి అంటే, మనం ఎవరైనా పిల్లోనితో గుండు కొట్టించాలి, పిల్లోనికి 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు అనుకో, ఎవరిని పంతే వాడితో దీపియం. ఎందుకంటే వాడు ఎక్కడ చెవినో ఏడన్నా గోకుతాడేమోనని. అందుకే మంచి ఎక్స్పర్ట్ని తీసుకొస్తాం. మంచి ఎక్స్పర్ట్. నిద్ర మేలుకుంటేనో కొన్ని ఎంట్రుకలు ఉన్నా ఏం చేసేవాడు? ఈమెను వాడిని కొరికేటోడు. ఎవరిని? మంగళోని ఈమెను ఇద్దరిని. 4 ఎంట్రుకలు కూడా ఉండకూడదు. అందుకే ఆ 4 ఉన్నా కూడా నలుగురిని లేపేస్తాడు. అందుకే అలాంటి వాడిని తెప్పించేసి తీపిచ్చేసేసిందండి ఎంట్రుకలు. పాపం లేచిన వెంటనే ఆయనకి ఇలాగ అనుకునేది అలవాటు కదా. ఎప్పటివలే ఇలాగ అనుకున్నాడు విరజిమ్ముకుంటే. ఏమీ లేదంటండి. అయితే యెహోవా తనను ఎడబాసెనని
అతనికి తెలీదు. అది మనం రోజు వచ్చి ప్రార్థన చేస్తుంటాం అన్ని చెడ్డ పనులు చేసి. నువ్వు మంచిగా బాప్తీసం తీసుకున్న రోజు ఉన్నావే, నీ బుద్ధి, నీ మారు మనసు బాప్తీసం తీసుకున్న రోజు ఉన్నావే, నీ మైండ్ అప్పుడు ఎలా ఉండింది? ఆహా, ఆ రోజు ఏమి ఎదురుపడినా చూడవు, ఈ కట్టాలు డబ్బులు తెచ్చి ఇచ్చేసిన నో కాలుతుంది అంతా దాని అది ఉండింటుంది. ఎప్పుడు ఇదిగోమ్మా నీకోసం 5 తులాలు బంగారం అంటే తుచ్చమైంది మమ్మీ, దేని చూసి. రేపు నెల రోజులు సంవత్సరం జరిగితే రోల్డ్ గోల్డ్ అయినా తేలేదని గొడవ పెట్టుకుంటావు. ఆ రోజు బాప్తీసం తీసుకొని మారు మనసు పొందిన ఆ రోజు, ఆ మనస్సు తర్వాత రోజులలో ఎవరికి ఉండదు. ఎప్పటిలాగనే దేవుడు నా ప్రార్థన వింటాడు అనుకుంటాం మనం. అందుకనే పోయి దేవా అంటే జవాబే లేదు మనకు. నాకు ఫలాంది కావాలయ్యా అంటే జవాబే లేదు దేవుని దగ్గర నుంచి. ఎందుకు దేవుడు మనకు జవాబు ఇవ్వట్లేదు? ఎప్పటిలాగే నువ్వు అనుకుంటున్నావు, ఎప్పటిలాగా మనం లేకపోతే దేవుని దగ్గరికి మన ప్రార్థన వెళ్ళదు. అదే దేవుడు మనం వదిలిపెట్టాడనడానికి సంకేతం. మన ప్రార్థనకి జవాబు రాలేదు అని అంటే, ఎన్ని సంవత్సరాలైనా రాలేదు అంటే, సమస్య పోలేదు అంటే దాని అర్థం మొదటి రోజులలో ఉన్నట్టుగా మన క్యారెక్టర్ లేదు. మొదటి రోజులలో ఉన్నట్టుగా బాప్తిసం తీసుకున్న తొలినాళ్ళలో ఉన్నట్టుగా మన జీవితం లేదు, మన నడవడిక లేదు, మన నోటి మాట లేదు, మన చూపు లేదు, మన క్రియలు లేవు, మనం దేవుని సన్నిధికి వచ్చేది లేదు. అందుకే నీ ప్రార్థన నేను ఎందుకు వినాలి? అతనికి తెలియదంట. ఎవరికి తెలియదు? సంసోనుకు తెలియదంటండి. దేవుడు వదిలిపెట్టింది తెలియదంట. అది క్రైస్తవులమైనటువంటి మనల్ని కూడా దేవుడు ప్రేమిస్తాడు. ఎవరికండి దేవుని యొక్క దూతలు కావలి? కీర్తన గ్రంథం 34:7 వచనం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. 34:7 వచనం. 34వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. 34:7 వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని. ఎవరినండి? ఏమండి, నేను రాత్రి అక్కడ పేకాట ఆడని వెళ్తున్నాను, దేవా నీ దేవదూతలు 2 నాతో పంపించు అంటే పంపిస్తాడు ఆయన. నేను మందేయడానికి వెళ్తున్నాను, నాతో పంపించు. నేను అక్రమ సంబంధం కోసం వెళుతున్నాను, నాతో 2 పంపించు. వాళ్ళ అన్నగారు వాళ్ళ తల్లిదండ్రులు ఏమన్నా నన్ను కొట్టకుండా పంపిస్తాడు ఆయన. ఎవరి దగ్గర ఉంటాడు ఆయన? ఆయన యందు భయం భక్తి కలిగిన వారి చుట్టూ దేవదూత ఉండి కావలి కాస్తుందంట. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? చెయ్యి. నువ్వు పాట పాడుతున్నావా? పాడు. నువ్వు వాక్యం చెప్పడానికి వెళుతున్నావా? వెళ్ళు. దేవుని పనిలో ఉన్నావా? పో. నీతో కూడా ఎవరిని పంపిస్తాను? దేవదూతలను పంపిస్తూ ఆయన అంటున్నాడు, నేను కూడా నీతోనే వస్తున్నాను. అది మన తండ్రి చెప్పేది. నేను కూడా నీతోనే. దేవదూతలు ఉన్నారు కదంటే నో 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 నేను కూడా వస్తాను నీతో. అది దేవుడు అనేది. శివ నీతో ఉంటానయ్యా, నిన్ను ఎడబాయను. యాకోబు నీతో ఉంటానయ్యా, దావీదు నీతో ఉంటాను, నీ కొడుకుతో ఉంటాను, నీ తరతరముల పిల్లలతో ఉంటాను అని వాగ్దానం చేసిన దేవుడు ఎందుకు వాళ్ళ పిల్లలతో దేవుడు అనుకుంటున్నారు? ఎందుకు దేవుడు వారి పిల్లలతో లేడు? ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం చూద్దాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 17 నుంచి చదువుదాం 19 వచనాల వరకు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 17 నుంచి 19 వరకు చదువుదాం తొందరగా. ఇర్మియా 2:17 నుంచి చదువుదాం. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీ మార్గములో నడిపిస్తాడు ఆయన. నీవు విసర్జించుట వలన నీకు నీవే. అది నీకు నీవే, ఆయన కలగజేయలా. నీకు అందంటాడు, నీ చేతులారా నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకున్నావు. అది నీకు నీవే చేసుకుంటావు, నేను చేయనంటున్నాడు దేవుడు. చదువుదాం. నీవు సీహోను నీళ్లు తాగుటకు ఐగుప్తు స్పీడ్గా చదవాలి నాయన. ఐగుప్తు మార్గంలో నీకేం పనింది? నేను పంపించిన మార్గంలో పోకుండా ఐగుప్తుకి ఎందుకు వెళ్ళావు అని ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. యూఫ్రటీసు నది నీళ్లు త్రాగుటకు
అష్షూరు మార్గంలోకి నీకేం పనింది అంటుంటావు చూడు. ఒరే ఆ ఈది లేకు నువ్వు ఎందుకు పోయినావు? మీ వాణ్ణి కొడుతున్నారంటాడా? మీ వాణ్ణి కింద పడేసి కొడుతున్నారంట కర్రలు తీసుకొని అంటే ఏమంటది? ఆ ఈదిలోకి నువ్వు ఎందుకు పోయినావురా అంటే, నేను ఇష్టపడిన అమ్మాయి ఉండేది ఆ ఈదిలోనే, అందుకే వాళ్ళు చూసి కొడుతున్నారట. అందుకు తల్లి అంటది, ఆ ఈదిలోకి నువ్వు ఎందుకు పోయినావు? వాని జోలికి నువ్వు ఎందుకు పోయావు? అదే దేవుడు అంటున్నాడు, నువ్వు గాయగుప్తుకి ఎందుకు పోయావు? నేను ఎవరు పొమ్మన్నారు? నేను కదా నీకు నీళ్ళు ఇస్తున్నాను, అన్ని ఇస్తున్నాను, కాపాడుతున్నాను, నువ్వు ఎందుకు వెళ్ళావు? చదువుదాం. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు. ఏం పోయినాయి? ఏం పోయాయి? భయం లేదు, భక్తి లేదు. ఆ రెండు లేనప్పుడు దేవదూతలు ఏం చేస్తాడు? వచ్చేయండి, వానికి భయం లేదు, భక్తి లేదు, వచ్చాయి అని అంటాడు. వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయాడంటే దేవుడు ఉంటాడా? వాళ్ళతో ఉండడు. దేవదూతలు ఉన్నారంటే దేవుడు కూడా ఉంటాడు. దేవదూతలు లేరంటే దేవుడు కూడా వారితో ఉండడు. దానికి కారణం మనమే. నీ చేతులార నువ్వు చేసుకునిందే, మన చేతులార మనం చేసుకునిందే. దేవుడు మనతో ఉండాలన్నా, దేవుడు మనతో నుంచి వెళ్ళిపోవాలన్నా, ఆయన విడిచిపెట్టాలన్నా, ఎడబాయాలన్నా దానికి కారణం మనమే. మనమే దానికి కారణం. మనమే దానికి కారణం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఎవరు తిప్పారంట? ఇతర దేవతల వైపు తిప్పారా? ముందు దేవుడు ఏం చేశాడు? వాళ్ళ నాన్న ఏమన్నాడు? నాయనా నువ్వు దేవునితో ఉంటే దేవుడు నీతో ఉంటాడు. బాగున్నాడండి దేవునిలో. ఎవరు తిప్పారంట? భార్యలు ఇతర దేవతల వైపు తిప్పారు. ఆ కిందకు చదువుకుంటేనండి, ఇంకా కొంచెం కిందకి చదువుకుంటే ఎంతమంది దేవతలకు గుళ్ళు కట్టించాడంట. ఏం చేశాడు? ప్రపంచంలో స్వర్ణ దేవాలయాన్ని నిర్మించిన ఘనత సొలొమోను గారికి వస్తే, అదే సొలొమోను ఏం చేశాడు? ఆ యెరూషలేముకు ఎదురుగా కొన్ని కొండలు ఉంటే కొండల మీద వాళ్ళ భార్యలకు ఇష్టమైనటువంటి గుళ్ళను కట్టించాడు. అక్కడ ఉంటుంది చూడండి, ఆ దేవతల గుళ్ళు ఏమేం కట్టించాడు? సొలొమోను కేమోసు ఎవరికంట? హేయం. హేయం అంటే ఏంటి? హేయం అంటే పిల్లలు వాంతి చేసుకున్నారనుకో, అది ఎత్తిపెట్టరా ప్లేట్లో, ఫ్రిడ్జ్లో పెడతామంటారా? లేదు కదా. అసలు మీ వెంట్రుక, ఒకవేళ మీ వెంట్రుక మీదే పప్పు చేసేటప్పుడు అందులో పడింది అనుకో, అన్నం తినేటప్పుడు మీ వెంట్రుక మీకే చేతికి వచ్చింది అనుకో, ఎలా ఉంటుంది? మీదే కదా. దానికే హేయం, అసహ్యం. అబ్బబ్బబ్బబ్బ తినమంటాం మనం దాన్ని. వెంట్రుకే దానే తినమంటాం. హేయం అంటే ఇది. మరి దేవునికి అదిగో ఆ దేవతలంటే ఆయనకు హేయం, అసహ్యం. అసహ్యమైన, నాకు అసహ్యమైన దేవతలను నువ్వేం చేసావు? వాళ్ళకు గుడి కట్టావు. పూజ చేయడమే ఎక్కువ అనుకుంటే వాటికి గుడి కట్టావు. వాటికన్నిటికీ ఇలాగ గుళ్ళు కట్టించావు. కట్టించిన తర్వాత ముందు కట్టేయమని అడిగారు. ఏమడిగారు? పిచ్చండి భార్యలంటే, చాలా పిచ్చి. సరే చేసుకున్నాడు, అయిపోయింది. ఆ తర్వాత బాగున్నాళ్ళే అనుకుంటే భార్యలు ఏం చేసింది తెలుసా? మాకు గుళ్ళు కట్టియండి అయ్యా అని అన్నారు. కట్టించాడు. వరిలో వాళ్ళు ప్రార్థన చేసుకుంటారంటే వాళ్ళు నమ్ముకున్నటువంటి దేవతలు అంటే ఓకే, బాగుంది. కానీ జీవము కలిగినటువంటి యెహోవా దేవుని విడిచి వాళ్ళు ఏం చేశారు తెలుసా? కాదెట్టే అక్కడికి వెళ్ళాం, నీ భర్త ఎవరని అడుగుతున్నాడు మమ్మల్ని అనగానే ఇప్పుడు ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయాడు. వారు ఆరాధించేటటువంటి ఆ దేవత దగ్గరికి వెళ్ళిపోయాడు వాళ్ళతో పాటు. రాను అని అన్నాడు అనుకో, ఏం చేశారు వాళ్ళు? సొలొమోను హృదయాన్ని తిప్పారంట. హృదయాన్ని తిప్పారు. అంత పెద్ద మహానుభావుడు, ప్రపంచంలోనే ఖ్యాతి గడించినటువంటి ఆయన అప్పట్లో. ఇప్పటికి ఉన్నాయండి. మంచి జ్ఞాని ఎవరు ప్రపంచ దేశాల్లో అంటే చరిత్రలో కనపడేది సొలొమోను కనపడతాడు. అలాంటి ఆయన హృదయం మార్చగలిగింది ఎవరు చేశారు? ఆహా,
ఒక స్త్రీలు చేశారంటండి. ఆయన భార్యలు మార్చేసేసారంట. సరే పద వస్తానని వెళ్ళిపోయాడంట. చదివారా? 4వ వచనం పూర్తయిపోయిందా? 9వ వచనం చదువుదాం. 9 నుంచి చదువుదాం. బాగా క్లియర్గా చదవండి. 9వ వచనం నుంచి. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను. సొలొమోని హృదయము చెప్పినా కూడా ఆజ్ఞ ఏమన్నాడు ఆయన? ఆజ్ఞ అతిక్రమమే పాపం అని అన్నాడు. సొలొమోను హృదయము ఆయన ఆజ్ఞ నుంచి తప్పిపోయిందంట. చూడండి, ఆజ్ఞాపించాడు. ఎన్నిసార్లు? 2 మార్లు చెప్పాడంట. చేసినను. యెహోవా తనకిచ్చినటువంటి ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి ఏమని చెప్పాడో చూద్దాం. ఒకప్పుడు ఆయన అడిగిన ప్రార్థన విని ఏం చేశాడు ఆయన? అయ్యా, నేను బాలుడను, ఈ ప్రజలను నేను ఏలుపడి చేయాలంటే నాకు బుద్ధి చాలదు, నాకు వివేకము లేదు అని అడిగితే ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. అప్పుడు హృదయం దేవుని మీద ఉంది, ఇప్పుడు దేవుని మీద లేదు. ఇప్పుడు దయ్యాల మీదకి వెళ్ళిపోయింది, భార్య మీదకి వెళ్ళిపోయింది, వాళ్ళు చెప్పినట్టుగా వెళ్ళిపోయింది, దేవుని మీద లేదు. అందుకే దేవుడు ఇప్పుడు చెప్పేది ఏమంటే, నా నిబంధనను కట్టడలను నీవు ఆచరించక పోయవ కనుక, ఆచరించలేదు కనుక నేను చూశాను నిన్ను. ఎవరు చూస్తారు అండి? మనము దేవుని ఎప్పుడైతే ఆయన ఆజ్ఞను నెరవేర్చలేదు, ఆయన చిత్త ప్రకారంగా నడవలేదు, ఆయన చూస్తాడంట. మనం ఎవరం చూడలేము, ఆయన చూస్తాడండి. మనం అనుకుంటాము. ఎప్పుడైనా మీరు చూడండి, మీ పిల్లలు కానీ మన భక్తులైనా కానీ ఎప్పుడైనా ఈ మొబైల్ చూస్తుంటారండి ఒంటరిగా ఉన్నప్పుడు. మొబైల్లో ఏంటంటే ముందు మంచిగా వస్తాయి, షార్ట్ది వస్తుంది, మెసేజ్ ఏమొస్తుంది ముందు? షార్ట్ 1 మినిట్ది వస్తుంది. అప్పుడు దేవుడు అనేది వస్తుంది, ఆ తర్వాత అప్పుడు ఆమె అనేది వస్తుంది, ఇంకా అంటే ఇలాంటివి వస్తాయి. చూసి 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 ఇంకా అది బాగుంటుంది అనమాట అపేక్ష. అప్పుడు ఎవరైనా ఒకరు వచ్చారనుకో, వెంటనే దీని ఏం చేస్తారు? కట్ చేసి మళ్ళీ ఫోన్ చూస్తారేమోనని ఆ టెల్లేకి వెళ్ళిపోయి అవన్నీ డిలీట్ చేసి ఆడ ఏం తెలియనట్టుంటారు. వాళ్ళు చూస్తారని. ఎవరు చూశారు? అది సొలొమోను హృదయాన్ని దేవుడు చూశాడు. దేవుడు చూసిన వెంటనే ఏమనుకుంటాడు? ఒక చెయ్యరాని కార్యము ఇంట్లో ఒక కొడుకో కూతురో ఎవరో ఏదైనా చేస్తున్నారనుకో, తల్లిలో తండ్రి వచ్చి చూడబోయారనుకో, ఏం చేస్తారు? కోపం ఎక్కువైతే చంపేస్తారు, లేకపోతే నేను చూడలేను, వెళ్ళిపోతారు వెనక్కి తిరుక్కొని కదా. దేవుడు అదే చూశాడు, నా వల్ల కాలే, నేనే అతన్ని వదిలేస్తాను, నేను అతన్ని వదిలేస్తాను. మన చేతులారా మనం పోగొట్టుకోవడమే. సొలొమోను ఖ్యాతి అలాగున్నింది, ఆయన వదిలేసేసేసాడు. చదువుదాం. గనుక నీ రాజ్యము నీకు ఉండకుండా నిశ్చయంగా తీసేసి, నీ రాజ్యం లేదు ఇంకా, అయిపోయింది, తీసేస్తున్నాను. 14 వచ్చినాం. యెహోవా హదదు ఒకని సొలొమోనుకు విరోధం. చూడు ఏం చేశాడు దేవుడు. ఎవరు రేపారు? ఇష్టమైనటువంటి కొడుకుని ఎడబాయనను, నీకు తోడుగా ఉంటాను, మీ నాన్నకు తోడుగా వచ్చిన నేను నీకు తోడుగా వస్తానన్న దేవుడు ఇప్పుడు ఆయన మీదికి ఒకని లేపాడంట. శత్రువులాగా చేశాడంట. ఒకరిని శత్రువులాగా లేపాడంట. దేవుని పిల్లలారా, మనం కూడా దేవునితో ఉంటే దేవుడు మనతో ఉంటాడు, మనము దేవునితో లేమో దేవుడు మనతో ఉండడు. అంతేగాని ఒక ఇంటి యజమాని మీ భర్త, ఏ ఇంటికైనా ఒక తండ్రి కావచ్చు, భర్త కావచ్చు, యజమానిగా ఉండే అతను, మీరు చేసే క్యారెక్టరు, మీ పద్ధతులు నచ్చగా నాకు ఈ ఇంటితో సంబంధం లేదు, నేను వెళ్ళిపోతున్నానంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఆ ఇల్లు
కుటుంబ యజమాని లేకుంటే ఆ ఇల్లు ఎలా ఉంటుంది? పోతే పోయింది, ఆస్తిని బ్రహ్మాండంగా బ్రతుకుతామంటాడేమో. ఆ యజమాని నీకు లేకపోతే అదో గతి, నీకు ఆస్తి ఉన్నా సరే. జాగ్రత్త. దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు, మనందరితో. ఆయనతో ఉంటామా? ఆయన మనతో ఉంటాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటామా? తను ఉంటాడు, తన దేవదూతలు భద్రంగా ఉంటాడు, తను కాపలా కాస్తుంటాడు మనకి. ఆయన లేడు, ఆయనలో మనము లేమో, ఆయన మనతో ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, యెహోవా ఎడబాస్తాడా లేదా? దేవుడు తన బిడ్డలను ఎడబాస్తాడా లేదంటే ఎడబాస్తాడు. ఎప్పుడు? ఆయన మాట విననప్పుడు, ఆయన ఆజ్ఞను మనము ఖాతరు చేయనప్పుడు, అప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోతాడు. మన కార్యక్రమాలు వేరు, ఆయన కార్యక్రమాలు వేరు. మన స్థితి వేరు, ఆయన స్థితి వేరు. వ్యతిరేకంగా ఉంటే ఆయన మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఎందుకు విడాకులు అవుతున్నాయి అంటే, ఎందుకు డైవర్స్ తీసుకుంటున్నారు అంటే, ఆయన ఈమెకు నచ్చలే, ఈయన భావాలు ఆయనకు నచ్చలే, నచ్చక వెళ్ళిపోతున్నారు. అందుకే నచ్చక దేవుడు వెళ్ళిపోతాడు. ఆయనకు నచ్చటైతే మనలో ఉన్నప్పుడు మనలో నుంచి ఆయన వెళ్ళిపోతాడు. నువ్వు అనుకుంటావు, నేను ప్రార్థనకి వెళ్తున్నాను కదా, ఆదివారము నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నేను పాట పాడుతున్నాను కదా, నేను బల్లలో చేయి వేస్తున్నాను కదా, ఆరాధనలో గడుపుతున్నాను కదా అంటే, ఎప్పుడో దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. మనం చేసేటటువంటి చెడ్డ పనులు ఆయనకు అయిష్టమైనట్టు చేస్తే ఎప్పుడో వదిలిపెట్టాడు. మనకై మనం సంతృప్తి పడుతున్నాం. దేవుడు నాతో ఉండబట్టే కదా ఈ వాయిస్ ఇచ్చాడు అని మనం అనుకుంటున్నాం. ఎప్పుడో ఆయన వదిలిపెట్టాడు. సంసోనుకు ఆ విషయం తెలియలే. ఆయనకి ఎలా తెలియలేదు, మనకు మన విషయం అర్థం కాదు. అవునులే పోతాడు, నువ్వు చెడిపోతే కానీ నీకు అర్థం కాదులేరా. పూర్తిగా వాడు నిన్ను ఏమి లేకుండా పాతాళానికి తొక్కినప్పుడు ఆ ఫ్రెండ్ గురించి నీకు అర్థమవుతుందిలే అంటుంటాం మనం. తెలియదు మనకి. రోమీలకు రాసిన పత్రిక చివరి మాటలుగా మాట్లాడదాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 38, 39 వచనాలు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 38, 39 వచనాలు చదువుదామ్మా. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను అవి ఉన్నాయైనా రాబోయేటైనా అధికారులైన ఎత్తైన లోతైన సృష్టింపబడిన ఏదైనా మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ ఏదంట? మనలను ఎడబాప నేరవు. చూడండి ఎంత మంచి మాట రాయించాడు పౌలు గారు కొరింథీయులకు రాస్తున్నాడు. ఈ పైన చదివిన ఇవన్నీ దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాప నేరవు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనము దేవుని ప్రేమిస్తే, మనము దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్స్తే, మనను దాని నుంచి ఏది కూడా ఎడబాయదు అని ఒక మాట మనకు రాయబడింది. కనుక దేవుని పిల్లలారా, దేవుని యొక్క మంచి మాటలు మనము ఈ యొక్క ఉదయకాలంలో మనం విన్నాం. చెప్పండి, దేవుడు మనల్ని ఎడబాస్తాడా ఎడబాయడా అంటే ఎడబాస్తాడు. ఎప్పుడు? దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చినప్పుడు. ఆయన ఆజ్ఞను నెరవేర్చినప్పుడు మనతో ఉంటాడు. దావీదుతో ఉన్న దేవుడు తన కొడుకుతో కూడా ఉంటానన్నాడు. తర్వాత నేను ఉండనయ్యా అన్నాడు. దానికి కారణం తన కొడుకు తన చేతులారా చేసుకున్న తప్పు. దానివల్లనే. అందుకే మన జీవితం మన చేతిలోనే ఉంది. మన పిల్లలు అంటుంటాం, వాని కాళ్ళ మీద వాడు నిలబడాలి అంటే వాని జీవితంలో వాడే స్థిరపడాలి. నేను చదివించాను, ఉన్న డబ్బులంతా ఖర్చు పెట్టాను, కానీ మిగిలిన జీవితం సరిచేసుకోవాల్సింది వాడే అంటుంటాం మనం. దేవుడేది అంటున్నాడు, మన జీవితం, ఆత్మీయ జీవితం మన చేతుల్లో ఉంది. అది దేవుని యొక్క చిత్తానుసారంగా ఉంటే దేవుడు మనతో ఉంటాడు. అది లేదో దేవుడు, ఇప్పుడు చెప్పండి, దేవుడు యెహోషువతో అంటున్నాడు, యెహోషువ నిన్ను నేను విడువను, ఏమాత్రమును ఎడబాయను. దానికి కారణం నువ్వు నాతో ఉంటే. దావీదు నేను నీతో ఉన్నట్టుగా నీ కుమారుడైన సొలొమోనుతో ఉంటాను. నువ్వు అదే అంటున్నావు. చాలా
చాలా చోట్లనండి రాజుల గ్రంథములు కావచ్చు, మరి అలాగనే దినవృత్తాంతంలో 1వ గ్రంథం 2వ గ్రంథంలో కావచ్చు, ఎప్పుడైనా ఏ రాజులైనా, యూదుల రాజులు కావచ్చు, తర్వాత ఇశ్రాయేలు రాజులు కావచ్చు, ఎవరైనా ఉన్నప్పుడు ఒకటే మాట అంటాడు, దావీదు హృదయము వలె అతని యొక్క హృదయము యథార్థంగా నా దృష్టిలో కనపడలేదు అంటాడు. కొంతమంది తంతాడు, దావీదు హృదయం వలె యథార్థంగా ఆ రాజు నడుచుకున్నాడు కనుక అతనిని నేను ఆశీర్వదిస్తాను, అతని సింహాసనము ఎల్లప్పుడూ స్థిరపరుస్తానంటాడు. అదండి, దావీదునే తీసుకొస్తాడు దేవుడు. ఎందుకంటే దావీదు హృదయము అంత మంచిది. దావీదు పిచ్చి ప్రేమ దేవుని మీద, తన కొడుకుకు లేకుండా పోయింది, తన సంతానానికి లేకుండా పోయింది, ఆ రాజులకు లేకుండా పోయింది. అందుకే దావీదు వలె నువ్వు లేవు నాయనా అని అంటున్నాడు. అందుకే తీసేశాడు. ఒక్క మాట ఆగాడు. మళ్ళీ ఏంటంటే దేవునికి ఈ ప్రేమ, ఒక్క మాట ఆలోచించి, దావీదా తీసేస్తాను నీ కొడుకు ప్రభుత్వం అని చెప్పి మళ్ళీ ఒకసేమ ఆగి, వద్దులే ఆయన కొడుకు చేతిలోంచి తీసేస్తలే. ఏం మాట అండి దేవుడు, నీ ముఖం చూపిగాకంటాం మనం, కానీ దేవుడు అన్నాడు వద్దులే, తర్వాత తీసేస్తానులే వాళ్ళ కొడుకు చేతిలో నుంచి అని అన్నాడు. ఎంత మంచి దేవుడు, ఎంత ప్రేమించే దేవుడు. మనతో కూడా దేవుడు ఉండాలంటే క్రీస్తు ప్రేమ మనల్ని ఎడపాయదు. అది మరణమైనా, అది లోతైనా, అది ఎత్తైనా, అది ఏదైనా ఆయన ప్రేమ నుంచి మనల్ని దూరం చేసేది ఏదీ లేదు అని అంటున్నాడు. అయితే మనం కూడా ఏం చేయాలి? ఆయనను మనం ప్రేమించితే ఆయన మనల్ని ప్రేమిస్తాడు, మనల్ని ఎడబాయడు. అది నిన్ను మరువను ఎడబాయను అని అంటే అది మనకు వర్తించాలంటే మనము భయముతో భక్తితో దేవుని ఎడల కలిగి ఉందాం. అట్టి కృప సంఘములో ఉండే మనందరికీ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాం.